దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 22 మే 2025. ఈ సంవత్సరంలో 142వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు మొదటి దినవృత్తాంతములు 6-7 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి 36 వరకు. మొదటిగా పాత నిబంధన మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సహారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను, అబీషూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జీ జరాహ్యాను కనెను, జరాహ్యా మెరాయోతును కనెను, మెరాయోతు అమర్యాను కనెను, అమర్య అహీటాబును కనెను, అహీటాబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను, అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను, యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వం జరిగించినవాడు. అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటాబును కనెను, అహీటాబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను, షల్లూము హిల్కియాను కనెను, హిల్కియా అజర్యాను కనెను, అజర్యా సెరాయాను కనెను, సెరాయా యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని చెర తీసుకుని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయాను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సహారు, హెబ్రోను, ఉజ్జియేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబంలో ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు యహాతు, యహాతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో కుమారుడు జరహు, జరహు కుమారుడు హేయతిరయి. కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు కుమారుడు ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు కుమారుడు తాహతు కుమారుడు ఊరియేలు కుమారుడు ఉజ్జియా కుమారుడు షావోలు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై కుమారుడు నహతు కుమారుడు ఏలియాబు కుమారుడు యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వస్నియు, అబియాయు. మెరారి కుమారులలో ఒకడు మహలి కుమారుడు లిబ్ని కుమారుడు షిమి కుమారుడు ఉజ్జా కుమారుడు షిమియా కుమారుడు హగ్గియా కుమారుడు ఆసాయా. నిబంధన మందసమునకు స్థలం ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించే వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయహునకు పుట్టెను, తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాసైకి పుట్టెను, అమాసై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జఫన్యాకు పుట్టెను, జఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను, కోరహు ఇస్సహారునకు పుట్టెను, ఇస్సహారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్క నిలిచేవాడు.
ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, షిమ్యా మికాయేలు కుమారుడు, మికాయేలు బయసేయ కుమారుడు, బయసేయ మల్కీయా కుమారుడు, మల్కీయా ఎత్ని కుమారుడు, ఎత్ని జరహు కుమారుడు, జరహు అదాయా కుమారుడు, అదాయా యాతాను కుమారుడు, యాతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమి కుమారుడు, షిమి యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్క నిల్చువారు. వారిలో యాతాను కిషి కుమారుడు, కిషి అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు అషబ్యా కుమారుడు, అషబ్యా అమజియా కుమారుడు, అమజియా హిల్కియా కుమారుడు, హిల్కియా అంజీ కుమారుడు, అంజీ బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు, షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయుచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచుండవలననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుచుండవలననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అని ఒకడుండెను. వీని కుమారుడు ఫీనెహాసు కుమారుడు అబీషోవా కుమారుడు బుక్కి కుమారుడు ఉజ్జీ కుమారుడు జరహ్యా కుమారుడు మెరాయోతు కుమారుడు అమర్యా కుమారుడు అహీటూబు కుమారుడు సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతి వరకు కహాతీయులు వంతువారు. వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిచిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశంలోని హెబ్రోనును దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి ఇచ్చిన పట్టణములు ఏవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎస్టెము దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బేత్సెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్రస్థానంలోని గెబా దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండి, దాను అర్ధగోత్ర స్థానంలో నుండి, మనష్షే అర్ధగోత్ర స్థానంలో నుండి చీటి చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్రస్థానములో నుండి, ఆషేరు గోత్రస్థానములో నుండి, నఫ్తాలి గోత్రస్థానములో నుండి, బాషాను నందు మనష్షే గోత్ర స్థానముల నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానములో నుండి, గాదు గోత్రస్థానములో నుండి, జెబూలూను గోత్రస్థానములో నుండి చీటి చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదా వారి గోత్రస్థానములో నుండి, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండి, బెన్యామీనీయుల గోత్రస్థానములో నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములు పొలిమేర పట్టణములు కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిం పర్వతంలోని షెకెమును దాని గ్రామములను, గెజెరును దాని గ్రామములను, యొక్మెయామును దాని గ్రామములను, బేత్ హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానముల నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్ర వంశస్థానంలో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అస్తారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్రస్థానములో నుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానముల నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్రస్థానముల నుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిరియతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు
మెరారీయులలో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానముల నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యంలోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కేదెమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానముల నుండి గిలాదు అందులే రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను. మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం. ఇస్సాకారు కుమారులు 4, వారు తోలా, పువ్వ, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, ఎరీయేలు, యహ్మయి, ఇబ్షాము, సెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండేరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షియా. వీరు 5 పెద్దలై ఉండేరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కన వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండేరి. మరియు ఇస్సాకారు వంశములన్నింటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండేరి. బెన్యామీను కుమారులు 3, బెల, బేకరు, యెదీయవేలు. బెలా కుమారులు 5, ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జియేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశంలో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జమీరా, యోవాషు, ఎలియెజరు, ఎలియోయేనై, ఒమ్రి, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరూ బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యాషు, బెన్యామీను, ఏహూదు, కెనయన, జాతాను, తర్షీషు, అహీషహరు. యెదీయవేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండేరి. షుప్పీము, హుప్పీము ఈరు కుమారులు. అహీయేరు కుమారులలో హుషీము అని ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసయేలు, గూని, ఏసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో అస్రీయేలు అని ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతన్ని కనెను. అది గిలాదునకు పెద్ద అయిన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరుని పెండ్లియాడెను. దాని సహోదరి పేరు మైకా. రెండవ వానికి సెలోపెహాద్ అని పేరు. ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రం పుట్టిరి. మాకీర్ భార్య అయిన మైకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అని పేరు పెట్టాను. ఇతని సహోదరుని పేరు పెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారులలో బెదాను అని ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలెకెతు ఇషోదును, అబీయెజరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహెయాను, షెకెము, లికి, అనియాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అని ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, ఎలియాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకుని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అని పేరు పెట్టాను. అతని కుమార్తె అయిన షెయిరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జన్ షెయిరాను కట్టించాను. వాని కుమారులు రెపహు, రెషెపు. రెపహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు
ఎలీషామా కుమారుడు నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పునున్న నహరాను, పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించాను. మరియు మనష్షీల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికి ఉండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురం ఉండెను. ఆషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, సెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు బిర్జాయితునకు తండ్రి. హెబెరు యప్లేటును, షోమెరును, హోదామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లేటు కుమారులు ఎవరనగా పాసకు, బిమ్హాలు, అశ్వాతు. వీరు యప్లేటునకు కుమారులు. షోమెరు కుమారులు అహి, రోగా, యెహుబ్బ, అరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరి, ఇమ్రా, బేసెరు, హోదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేరా. ఇతరి కుమారులు యెఫున్నె, సిప్పా, అరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజియా. ఆషేరు సంతతి వారిని వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులనై ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోదగిన వారి లెక్క 26,000. క్రొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి 36 వరకు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనునా అని చెప్పుకొనిచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవద్దని వారితో చెప్పాను. కాబట్టి వారు, నీవెవరో అని ఆయన అడగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటున్నా వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులు లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయారు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించుదురు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.